గాంధీ భవన్కు అసంతృప్తులు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ వేములవాడ నుంచి సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిన మున్నూరు కాపులు ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య సైతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వినతి డిప్యూటీ సీఎం తోటి బీర్లా ఐలయ్య భేటీ ఇక్కడ వేములవాడ నుంచి రాష్ట్ర మంత్రివర్గం లోపల మున్నూరు కాపులకి చోటు కల్పించాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తరపున వచ్చి ఇక్కడ అసంతృప్తులంతా కూడా గాంధీ భవన్కి రావడం జరిగింది. అక్కడ మహేష్ కుమార్ గౌడ్కి విజ్ఞప్తి చేయడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అక్కడ డిప్యూటీ సీఎం తోటి బీర్లా ఐలయ్య కూడా రాష్ట్రం లోపల ఎక్కువ జనాభా ఉన్నటువంటి గొల్ల కుర్మలకి రాష్ట్ర మంత్రివర్గం లోపల చోటు కల్పించాలని ఆయన నిన్న మీడియా ముఖంగానే మాట్లాడడం జరిగింది. ఇట్లా గొల్ల కుర్మలు దాదాపుగా 22 లక్షల మంది యాదవులు, 6 లక్షల మంది కుర్మలు ఉన్నారు. వీళ్ళకి మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారుడు, ఒక ఎమ్మెల్సీ, 5 కార్పొరేషన్ చైర్మన్లు, 5 కమిషన్ సభ్యులు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, 3 వైస్ ప్రెసిడెంట్, 8 జనరల్ సెక్రటరీలు, 5 డీసీసీ పదవులు ఇవ్వాలని కోరడం జరిగింది. ఏదేమైనా బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నప్పటికీ తమ కులాలకు సరైన న్యాయం జరగలేదన్న అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీనే ఈ స్వేచ్ఛ ఉంటుంది. కేటీఆర్ ఓ పనికిరాని వ్యక్తి, ఆయనది సీఎంను విమర్శించే స్థాయి కాదు. ఫిషరీస్ చైర్మన్ సాయి కుమార్. కేటీఆర్ కౌశిక్ రెడ్డి పైన పోలీసులకు ఫిర్యాదు, సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యం లోపల కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్. ఇది ఆయన కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇక కౌశిక్ రెడ్డి ఇక భార్య పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఈసారి గెలవకపోతే ఇక అంతిమయాత్ర చేయాల్సి వస్తుందని అట్లా బ్లాక్మెయిల్ చేసి వచ్చి ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఇక పోతే కేటీఆర్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా పదవిలో ఉన్నామనుకుంటున్నారో లేదో ఇక వాళ్ళకే తెలియాలి.